వినాయక సాగర్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద ఏర్పాటు చేసిన గ్లో గార్డెన్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్యలు ప్రారంభించారు. 1,25,00,000తో నిర్మించిన గ్లో గార్డెన్ లైటింగ్ థీమ్తో చెట్ల ఆకృతులు, పెంపుడు జంతువుల ఆకృతులతో పాటు పిల్లలను ఆకట్టుకునే ఇతర విద్యుత్ ఆకృతులు ఉన్నాయి. వినాయక సాగర్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారులకు పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. వాకింగ్ ట్రాక్ మరమ్మతులు చేయడంతో పాటు వాకర్ సౌకర్యార్థం టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే స్విమ్మింగ్ పూల్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ప్రజలందరికీ ఆహ్లాదాన్ని అందించేలా వినాయక సాగర్ను మరింతగా అభివృద్ధి చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు వినాయక సాగర్లో గ్లో యానిమల్స్, గ్లో ఫ్లవర్స్ వంటివి విద్యుత్ అలంకరణలతో ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒక్కొక్క ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా వాకింగ్ ట్రాక్. చాలామంది ఇప్పటికే దాదాపు తిరుపతి పట్టణ ప్రజలు, యువకులు, మహిళలు దాదాపు 1000 మంది పైన వాకింగ్ ట్రాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ వినాయక్ సాగర్లో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యలో స్విమ్మింగ్ పూల్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు గ్లో గార్డెన్ దాదాపు 1 కోటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చేయాల్సిన ఈ వినాయక సాగర్లో కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. RO వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెన్ చేస్తాం. అది కూడా వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ వినాయక సాగర్లో ఇంకా చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. నాట్య వినాయకుడిని హుసేన్ సాగర్ తరహాలో, బుద్ధ విగ్రహం తరహాలో వినాయక సాగర్ వినాయకుడి బొమ్మను చేయాలనేసి కూడా ప్రజల కోరిక ఉంది. దాన్ని కూడా కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వీలైనంత తొందరలో దాన్ని కూడా ఈ చెరువు నడిబొడ్డులో వినాయక సాగర్లో నాట్య వినాయక విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని కూడా చేయాలనేసి కూడా ఆలోచన ఉంది. ముఖ్యంగా ఈ వినాయక సాగర్లోని వాటర్ని క్లీనింగ్, ఈ ప్యూరిఫై చేసేదానికి వాటర్ మిషనరీ ఇవన్నిటిని కూడా పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుపతి పట్టణంలో వినాయక సాగర్ని అన్ని హంగులతో కూడా తీర్చిదిద్దుతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 1,25,00,000 గ్లో అనిమల్స్, ఈ గ్లో ఏవైతే LED లైట్స్, గ్లో అనిమల్స్, గ్లో ఫ్లవర్స్ ఉన్నాయో వాటిని పెట్టి పిల్లలకి, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో కూడా వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్యామిలీ స్పెండ్ చేసే విధంగా పెట్టాము. ఇలాగే గ్లో అనిమల్స్ ఇవి కూడా మనకి ఏదైతే ఇంపార్టెంట్ సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్లో కూడా ఫ్లవర్స్, అనిమల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ వినాయక సాగర్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ ఇనాగ్రేట్ చేసాము, RO ప్లాంట్, అలాగే టాయిలెట్స్ కూడా. సో అవి కూడా ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు వినాయక సాగర్లో ఏవైతే బాండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వినాయకుడిని అది కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే